భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై సందిగ్ధత వీడటం లేదు. అతను కోలుకోలేదంటూ రోజుకో అప్డేట్ వస్తోంది. అందుకు ప్రధాన కారణం టీ20 వరల్డ్ కప్. వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచ కప్కు 6 నెలల గడువు మాత్రమే ఉంది. ఆ టోర్నీలో పాండ్యానే జట్టును నడిపిస్తాడని ముందుగా భావించారు. కానీ అతడు ఇప్పుడు ఏకంగా జట్టుకు దూరమవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటన ముగిశాక భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయానికి పాండ్యా కోలుకుంటాడా అనే దానిపై ఎలాంటి స్పష్టత రావటం లేదు. ఈ సిరీస్కు అతడు దూరమని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఐపీఎల్ నాటికి అతడు కోలుకుంటాడని, ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తాడని పేర్కొంటున్నాయి. ఒకవేళ అతడు కోలుకోకపోతే మరి పొట్టి ప్రపంచ కప్ సంగతేంటి అనే ప్రశ్నపై నోరు మెదపడం లేదు. సమాధానాలు దాటవేస్తున్నాయి. పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ సన్నద్ధత కోసం హార్దిక్ గాయాన్ని సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నాడని కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరికొందరైతే రోహిత్ నుంచి కెప్టెన్సీ లాక్కున్న శాపం తగిలిందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కాగా వన్డే ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో పాండ్యా గాయపడ్డాడు. దీంతో అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అప్పటి నుంచి పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు.